ప్రచార కమిటీ శ్రీ తీర్మాన మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం. రథసప్తమి సందర్భంగా 108 సూర్య నమస్కారాలు ఈ రోజు వెంకిర్యాల గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు నివేదిస్తున్నారు. దానికి గాను మన టీం ప్రచార తమిళ గారు దీప ప్రజ్వలన చేస్తున్నారు. అదేవిధంగా మన జిట్టా సుధాకర్ గారు, రాచమల్ల శ్రీనివాస్ గారు మరియు సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ చింతల శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జ్యోతి ప్రజ్వలన పాల్గొనాలని కోరుచున్నాం. సూర్య నమస్కారాలను ఉద్దేశించి మన తీర్మాన మల్లన్న గారు తమ యొక్క అమూల్యమైనటువంటి తొలి పలుకులు మరియు అదేవిధంగా సందేశాన్ని అందించాల్సిందిగా చెప్తున్నాం. సుధాకర్ గారు, అలాగే గ్రామ పెద్దలు మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ సూర్య నమస్కారాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి ఉండాల్సిన సమయం కానీ పక్కనే ఉంది కదా, ఒకసారి కలిసిపోదామన్న ఉద్దేశంతో వెంకిరాల గ్రామంకి రావడం జరిగింది. సూర్య నమస్కారాలు మా తాత చేస్తాం. స్నానం చేసి వచ్చిన వెంటనే సూర్య భగవానికి నమస్కారం చేసుకుంటూ నీళ్ళు ఇట్లా చల్లుకుంటా ఉంటుందా. యోగాలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నా, ఈ భూమి మీద ఎవరైనా దమ్మున్నోడు ఉంటే ఒక 2 నిమిషాలు ఊపిరి ఆగబట్టి పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నా. కానీ అది సాధ్యం కాదు. ఎంత పెద్దోడికైనా ఏ జీవికైనా ఖచ్చితంగా శ్వాస అనేది, ఊపిరి అనేది చాలా ముఖ్యమైనది. ఏమన్నా అంటే ఊపిరి ఆగిపోయిందని చెప్తాం, కానీ ఊపిరి ఆగిపోకుండా ఆ ఊపిరి సిస్టాన్ని బాగా చేసుకుంటూ శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా మన శరీరాన్ని మనం నిర్మించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం యోగా ద్వారా ఉంది. అలాగే మన దేశంలో పుట్టినటువంటి యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడం, ఐక్యరాజ్య సమితి కూడా గుర్తింపునివ్వడం శుభసూచకం. విద్యార్థులందరూ చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొని ఇది ఇంకొక తరానికి అందించేటువంటి వ్యక్తులుగా మీరందరూ మధ్యవర్తులుగా యోగాసనాన్ని తీసుకుపోవాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. అలాగే వెంకిరాల గ్రామం చాలా గొప్ప గ్రామం, పేరెన్నిక కలిగినటువంటి గ్రామం. గతం ఇప్పుడు నేను 2వసారి ఇప్పుడే అన్న గుర్తు చేస్తా ఉండు, అన్న అలా మనం గుడికాడికి వచ్చిన మా గుడి పూర్తి అయిపోయింది, మళ్ళీ ఒకసారి ఓపెనింగ్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. వెంకిరాల గ్రామం గతంలో నుంచి కూడా ఇక్కడ మన చాలా మంది ప్రముఖులు మిత్రులు ఇక్కడ ఉన్నారు. పుణ్యక్షేత్రాలకు కూడా ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామం ఇది. ఒక హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది గతంలో, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అనుకుంటా. సో ఈ గ్రామంలో ఇటు హైదరాబాద్కు అతి దగ్గరలో ఉండి గ్రామీణ కల్చర్ని కాపాడుతున్నటువంటి గొప్ప గ్రామం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి, ఈ గ్రామం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమకు, ముఖ్యంగా సుధాకర్ గారికి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మల్లన్న గారు. ఒక 1 మినిట్ ఇది ప్రారంభించి. అందరికీ నమస్కారాలు. మల్లన్న గారు మన ఊరికి రావడం ఈరోజు ఆనందదాయకము. అదేవిధంగా మన వెంకిరాల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం పూర్తి చేసుకొని ఈరోజే ఆవిష్కరణకు మరి ప్రాణ ప్రతిష్టకు మొదలవుతుంది. ఈరోజు సాయంత్రం నుండి 19th రోజు ముఖ్యంగా అక్కడ
చిన్నజీవి స్వామి వారి బృందంతో ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్దలు మల్లన్న గారిని ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఈ వేదికనే ఆహ్వానిస్తున్నాం. ఎంతో సౌహృదంతో మన దగ్గరికి విచ్చేసి తన ఆశీస్సులు అందించిన తీర్మార్ మల్లన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఇక మనం ఈ ప్రోగ్రాం ప్రారంభిద్దాం. పిల్లలందరూ చాలా చక్కగా విద్యార్థులు కూర్చోవాలి. అదేవిధంగా యోగా గురు శ్రీ జిట్ట సుధాకర్ గారు మరియు జెడ్పీహెచ్ఎస్ వెంకయ్యాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జూకంటి శ్రీధర్ బాబు గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా మెమంటోను కూడా అందజేయవలసిందిగా కోరుచున్నాం. జ్ఞాపిక ఈ యొక్క కథలు చూడవచ్చు చక్కగా తిలగించి ఆ తర్వాత మళ్ళీ గురువు గారి ఆజ్ఞతో మళ్ళీ మన యొక్క సూర్య నమస్కారం ప్రారంభించుకుందాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు తెలుసున్నాం. ఇప్పుడు విద్యార్థులకు తమ యొక్క పొజిషన్లలో చక్కగా నిల్చొని